ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'కయోటీస్'. ఇదొక సర్వైవల్ హారర్ థ్రిల్లర్. మామూలుగా మనుషుల మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తుంటాం. కానీ ప్రకృతి ప్రకోపించి మూగ జీవాలు మన మీద పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. 2. స్టోరీ విషయానికొస్తే లాస్ ఏంజల్స్ అడవుల్లో కార్చిచ్చు వల్ల ఆహారం దొరక్క తోడేలు సిటీలోకొస్తాయి. ఈ క్రమంలో ఒక ధనిక కుటుంబం ఉంటున్న విల్లాలోకి ఇవి చొరబడతాయి. పవర్ కట్, బయట అడవి జంతువుల గుంపు, ఈ పరిస్థితుల నుండి ఆ ఫ్యామిలీ ఎలా ప్రాణాలతో బయటపడింది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. కొలిన్ మినిహాన్ ఈ సినిమాని కేవలం హారర్గా మాత్రమే కాకుండా అక్కడక్కడ సెటారికల్ కామెడీతో కూడా నడిపించారు. రిచ్ లైఫ్ స్టైల్ గడిపే వాళ్ళు ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఎంత కంగారు పడతారో క్లియర్గా చూడొచ్చు. జస్టిన్ లాంగ్ తన కామెడీ టైమింగ్తో మరియు సీరియస్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. కేట్ బాస్వర్త్ నటన కూడా బాగుంది. సినిమా రన్ టైం కేవలం 90 నిమిషాలు కావడం పెద్ద ప్లస్. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ వేగంగా సాగిపోతుంది. 4. సినిమాలో గ్రాఫిక్స్ కొంచెం డల్గా, కొన్ని సీన్లో ఆ జంతువులు అంత రియలిస్టిక్గా అనిపించవు. కథలో కొత్తదనం ఉన్న క్లైమాక్స్ మాత్రం రొటీన్గానే అనిపిస్తుంది. 5. బట్ వర్త్ వాచ్ అనిపిస్తుంది. మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఈ వీకెండ్లో కయోటీస్ని హ్యాపీగా చూసేయచ్చు. అంటే సౌండ్ ఎఫెక్ట్స్కి థ్రిల్లింగ్ వాచ్ అనిపిస్తుంది. నాకైతే పర్లేదు, చూసేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ మీ టర్న్. ఎంజాయ్ మూవీ.